మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ కీర్తి శిఖరం కేసీఆర్ సారు హైదరాబాద్లో గచ్చిబౌలి ఏఐజీ దవాఖానకు పోయిండు. ఇక కేసీఆర్ సార్తో పాటుగా సారాల భార్య కూడా దవాఖానకు పోయింది. అయితే అమెరికా పోదామని పాస్పోర్ట్ మార్పుల కోసం కానీ నిన్న పాస్పోర్ట్ ఆఫీస్లో కనబడ్డ కేసీఆర్ సారు ఉన్నట్టుండి గిట్ల దవాఖానాల గడబడేటాలకు బీఆర్ఎస్ ఫ్యాన్స్ మస్తు బుగులు పెట్టుకున్నారు. మరింతకు దవాఖానకు పోయింతే కష్టము కేసీఆర్ సార్కు ఏమొచ్చిందిలా కదా, గందుకే మీకోసానికని గార్తను పట్టుకొచ్చిన, మీరే చూడండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ హైదరాబాద్లో గచ్చిబౌలి ఏఐజీ దవాఖానకు పోయిండయ్యా. సాధారణ వైద్య పరీక్షల కోసానికని చెప్పి ఈ దవాఖానకు వచ్చిండట. అయితే ఈ దవాఖానకు కేసీఆర్ సార్తో పాటు కేసీఆర్ సతీమణి కూడా పక్కనే ఉన్నదట. అయితే అమెరికాకు పోవాలనే ఆలోచనలో ఉన్నటువంటి కేసీఆర్ సార్ ముందుగాల వైద్య పరీక్షలను నిర్వహణ చేసుకునే తందుకు ఏఐజీ దవాఖానకు పోయిండు. ఇక అట్లనే పాస్పోర్టు రెన్యువల్ చేయించుకునే తందుకు నిన్నట్ల సికింద్రాబాద్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కు పోయిండన్న ముచ్చట మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ధమాకా ఆర్తలల్లా. అయితే ఇప్పుడు ఏఐజీ దవాఖానలకు కేసీఆర్ సార్ వచ్చిండన్న ముచ్చట తెలంగాణలో పెద్ద చర్చకే దారితీస్తున్నది. ఉన్నటువంటి కేసీఆర్ సార్ ఎందుకు ఏఐజీ దవాఖానలకు చేరికైండు అని చాలా మంది ఆలోచన చేస్తుంటే కొంతమంది కేసీఆర్ సార్ అభిమానులు మాత్రం బుగులు పెట్టుకున్నారట. సరే, ఇక అసలు ముచ్చట ఏందో జరంతా లోపలికి పోయి చూస్తే మనవరాలు అలేఖ్యకు అమెరికాల సీట్ అచ్చుడుతోని ఆయన అమెరికా పోయేతందుకు సిద్ధమవుతున్నాడట. అయితే కేసీఆర్ సారు అమెరికా పోయేతందుకు రెడీ అవుతున్నాడనే ప్రచారం అయితే జోరుగానే నడుస్తున్నది. ఇంట్లో భాగంగానే ఆయన పాస్పోర్టు రెన్యువల్ చేయించుకోనికే డిప్లొమాట్ పాస్పోర్టును సాధారణ స్థితికి మార్చుకున్నారనే టాక్ ఉన్నది. అయితే మొన్నటి వరకు అమెరికాలో చదువుకున్న కేటీఆర్ కొడుకు హిమాంశు ప్రస్తుతం సింగపూర్లో విద్యాభ్యాసం చేస్తున్నాడయ్యా. తాత మీద బెంగతోని పదే పదే ఇండియాకు అత్తుండుతోటి అమెరికా నుంచి సింగపూర్కు షిఫ్ట్ చేయించిండ్రని తెలుస్తున్నది. ఇక ఈ సందర్భంగా మనవడితోని కొంతకాలం గడిపేతందుకు సింగపూర్కు కేసీఆర్ సార్ పోతున్నాడని అంటున్నారు. ఏదేమైనా కేసీఆర్ సార్ ఫారిన్ టూర్ మాత్రం పక్కా అనే చర్చ బీఆర్ఎస్ వర్గాలల్లో గట్టిగానే వినబడుతున్నదయ్యా. కేసీఆర్ సార్ పాస్పోర్ట్ రెన్యువల్ కొత్త చర్చకు దారే తీసింది. ఇక ఈ పరిణామాల ముచ్చట్లలో ఇక్కడి పార్టీ బాధ్యతలను ఇంకొంతకాలం కేసీఆర్ సారే చూసుకునే అవకాశం ఉన్నది. ఏదేమైనా కేసీఆర్ సార్ ఇట్లా ఉన్నట్టుండి నిన్న పాస్పోర్ట్ దగ్గర మరి ఇయ్యాలనేమో ఏజీ దవాఖానలో కనబడుతోని అసలు ఏమైతుంది ఏమా కథ, అసలు ఏంది గొల్లెన్ చాపడం అనేది ఎవరికి అర్థం కాకుండా డైనమాలో ఉన్నారట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ సార్ అభిమానులు.